నమస్తే. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక ఫ్రీ బస్ పెట్టినట్టే గానీ ఎవరికి ఏం లాభం లేదు. బీద వాళ్ళకైతే ఏది ఏ లాభం లేకుండా చేస్తుంది. అన్ని ఇస్తానన్న 6 బాధలు దేనికి ఇది కాకుండా అవుతుంది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అన్నాడు కదా, ఎవరికి వస్తుంది అది? అది అన్నట్లేదు. ఏం అందట్లేదు. ఒక 0 బిల్ ఒకటే వస్తుంది, ఒక ఫ్రీ టికెట్ కూడా వస్తుంది. అంటే ఇప్పుడు ఏ పార్షియాలిటీ లేకుండా అందరు మహిళలకు సమానత్వంగా అందేది ఉచిత బస్ అని అంటున్నారు. మరి మీకు అలా అనిపించట్లేదా మరి? ఇక అంటే లేని వాళ్ళు ఉన్నారు, ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వృద్ధులకైతే బాగా పనికొస్తుంది అండి. చాలా వరకు ఉన్నారు కాబట్టి వాళ్ళకి, ముసలి వాళ్ళని కూడా మగవాళ్ళని కూడా గమనించుకోవాలి. ఆడవాళ్ళు అనేది లేదు, వాళ్ళకి కూడా ఏజ్ అయిపోయిన వాళ్ళకి కూడా కొంచెం ఫీజు తగ్గిస్తే మంచిగా ఉంటుంది టికెట్ రేటు. ఇప్పుడు కేసీఆర్ విషయానికి వస్తే, కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన చూశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిది సంవత్సరం నుంచి పరిపాలన చూస్తున్నారు కదా, ఆయనకి ఈయనకి తేడా అంటే మీరు ఏమైనా గమనించారా? ఆయన చాలా వరకు బీద వాళ్ళకి చాలా మేలు చేసిండు మేడం. ఎంత వరకైనా వాళ్ళకు ఈ మన రైతు బంధు కానీ ప్రతిది కానీ వాళ్ళకు సకాలంలో ఇచ్చిండు. అందరికి బీద వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కట్టించుకుని ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈయన వచ్చి ఓపెన్ చేస్తాడు తప్ప ఆయననే కదా ఇచ్చింది. కానీ అప్పట్లో వచ్చిన పేర్లు వాళ్ళకి ఇంకా అందలేదు, డబుల్ బెడ్రూమ్ అంటారు. మరి మీకు అందా ఏమన్నా? ఏం లేదు, అందలేదు మేడం. పెట్టుకున్నాం, మేము కూడా పెట్టుకున్నాం కానీ మాకు అసలు ఏమి కేంద్రం నుంచి రావట్లేదు. హైడ్రా అని ఒక సిస్టమ్ ని తీసుకొచ్చారుగా, హైడ్రా సిస్టమ్ వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఇక అది ఏమో నిజమా అబద్ధం కూడా తెలియట్లేదు. కావాల్సి చెప్తాడో చేయాలని చెప్తాడో అది మాత్రం రియల్ అబద్ధంగా తెలియట్లేదు.